రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైనటువంటి మహాకృపలో దేవుడు మనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మనల్ని తన కృపలో భద్రపరిచి ముందుకు నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా వ్యక్తిగతముగా మరి దేవుడు నా యొక్క స్టడీస్లో మరి యొక్క సెమిస్టర్ని కంప్లీట్ చేసుకోవటానికి దేవుడు అంత కృప చూపించాడు. నిన్నటి వరకు ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి, ఈరోజు ఎగ్జామ్ జరిగింది 6 వరకు. దేవుడు మరొక సెమిస్టర్ని కూడా పూర్తి చేసుకుని ఇంకొక 2 సెమిస్టర్స్ ఉన్నాయి, జనవరిలో 1, ఫిబ్రవరిలో 1. సో 2 పూర్తయితే ఎంటీహెచ్ కంప్లీట్ అవుతుంది. అడిషనల్గా థీసిస్ ఒకటి పెండింగ్ ఉంది. సో వీటి కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తూ, సో ఎంతవరకు ప్రార్థన చేసి నాకెంతగానో సహకరిస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17, 18 వచనాలను ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తము ఆయనను వేడుకొనుడని చాలండి వారిని హెచ్చరించెను అనేటువంటి మాటలు ఈ భాగములో మనకు కనిపిస్తున్నాయి. ప్రార్థనకు సంబంధించి బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భాగముల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఆ రీతిగానే దీని గురించి మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. మీకు కూడా చాలా సుపరిచితమైనటువంటి మాటలే అయినప్పటికీ కూడా మరికొన్ని కొత్త విషయాలను ఈ యొక్క లేఖన భాగంలో నుంచి ప్రార్థన గురించి మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి మానవ జీవితంలో సంక్షోభాలు, సమస్యలు, చీకటి రోజులు అనేటువంటివి సహజం, అవి అనివార్యం. అవి ఎవరి జీవితాల్లో నుంచి కూడా మనం తప్పించలేం. ఎప్పుడు ఏ సంక్షోభం మన జీవితంలో ఎదురవుతుందో మనకు తెలియదు. ఎటువంటి చీకటి రోజులను మనము ఎదుర్కోవలసి వస్తుందో మనకు తెలియదు. ఎటువంటి సమస్యల గుండా మనం ప్రయాణము చేయవలసి వస్తుందో కూడా మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో మన జీవితంలో తారసపడేటటువంటి ఈ ఊహించినటువంటి సంఘటనలు, ఊహించినటువంటి సంక్షోభాలు అనేటువంటివి జీవితాలని తారుమారు చేస్తూ ఉంటాయి. మన కలలన్నిటినీ విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. మన ఆశలన్నిటినీ కూడా అడియాశలు చేస్తూ ఉంటాయి. జీవితం అంతా బాగానే ఉంది అనుకునేసరికి మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి ఆ సమస్య, ఆ సంక్షోభము అనేటువంటిది మనము ఎటు వెళ్ళాలో, ఎటు చూడాలో అర్థం కానటువంటి పరిస్థితులలోనికి మనల్ని నెట్టివేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఏదో ఒక దశలో మనం ఎదుర్కొనవలసినటువంటివే. మేబీ ఇక్కడ ఉన్నటువంటి చాలామందిలో అటువంటి అనుభవాలు ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా అలాంటి సంక్షోభముల గుండా, అలాంటి అనివార్యమైనటువంటి సమస్యల గుండా, అలాంటి చీకటి రోజుల గుండా వెలుచున్నటువంటి వ్యక్తుల యొక్క సందర్భాన్ని గురించి ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. సో సందర్భం ఏమిటంటే, దానియేలు అతని స్నేహితులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో లేదా హనన్యేలు, మిషాయేలు, అజర్యా అనేటువంటి వారు బబులోనులో వారు బానిసలుగా ఉన్నారు. వారు
ఇశ్రాయేలు దేశం నుంచి రాజైనటువంటి నెబుకద్నెజరు దండెత్తి దాన్ని జయించి అక్కడి నుంచి తోడుకొని వెళ్ళినటువంటి వారిలో ఈ నలుగురు కూడా ఉన్నారు. కాబట్టి సందర్భం ఏమిటంటే, ఒకరోజు నెబుకద్నెజరు కలగన్నాడు. నెబుకద్నెజరు యొక్క ఆస్థానంలో చాలామంది ఉన్నారు. ఈ కలల భావం చెప్పేటటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, జ్యోతిష్కులు, గారడీ విద్య నేర్చుకున్నటువంటి వారు, శకునగాండ్రు, ఇలాగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు. లేకపోతే నక్షత్రాల తీరును చూసి, గ్రహాల యొక్క విధానాన్ని చూసి, సమయ పాలనను చూసి, ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మేము చెప్పగలం, మాకు ఆ జ్ఞానం ఉంది అని వారందరూ కూడా అనుకునేటటువంటి వారు. వారందరినీ కూడా నెబుకద్నెజరు పోషిస్తూ ఉండేటటువంటి వాడు. ఏదో సమయంలో ఇందులో ఎవడో కూడా నాకు ఉపయోగపడకపోతాడా అని. సరే, ఒకనొక సమయంలో నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. పొద్దున్న లెగిస్తూ ఒక కల మర్చిపోయాడు. సో రాజాస్థానంలోకి వీళ్ళందరినీ పిలిచాడు. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఆయా సంబంధితమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ స్థానంలోనికి పిలిచాడు. ఆ స్థానంలోకి పిలిచి, నేను రాత్రి నాకు ఒక కల వచ్చిందని చెప్పాడు ఆయన. వెంటనే ఇంకా ఆయన పూర్తి చేయకుండానే ఇంకా వాళ్ళందరూ కూడా అందుకున్నారు. కళ ఏంటో చెప్పండి, భావం మేము చెప్పగలం, మీ కళ ఏంటో మీరు చెప్పండి, మేము చెబుతాము అంటూ వాళ్ళందరూ కూడా రాజుతో చెప్పటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. 7వ వచనంలో చూసినట్లయితే, రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియచేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, రాజు కలగన్నాడు, ఆ కళ మర్చిపోయాడు. వీళ్ళకి ఏం చెప్పాడంటే, నేను ఒక కలగన్నాను, ఆ కళ ఏంటో నాకు గుర్తులేదు, కాబట్టి నేను కనినటువంటి కళ ఏంటో చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అనేటువంటిది వారికి ఇచ్చినటువంటి టెస్ట్. సో దాని విషయంలో వారందరూ కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ లోకంలో ఏ మానవుడు కూడా మీరు చెప్పినట్లుగా మీ కళను, దాని భావాన్ని వారు ఎప్పటికీ కూడా చెప్పలేరు. సో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు కనినటువంటి కళను, దాని భావాన్ని చెప్పటంలో వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. చూడండి, అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు రాజు సముఖంలో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగినటువంటి ఈ మర్మమును జ్ఞానులైన, గారడీ విద్య గలవారైన, శకునగాండ్రైన, జ్యోతిష్కులైన తెలియజెప్పజాలరు. రాజా, మీరు ఒక కలగన్నారు, ఆ కళను చెప్పటం కానీ, దాని భావాన్ని చెప్పటంలో కానీ, ఇదిగో మీ సముఖములో మీరు పెంచి పోషిస్తున్నటువంటి వారు, లేకపోతే మీరు సంపాదించుకున్నారనుకున్నటువంటి వారు, లేకపోతే మీరు నాకు ఏదో ఒక సమయంలో ఏదో రీతిగా ఉపయోగపడతారు అనుకుని మీ చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ జ్ఞానులు కానీ, గారడీ విద్య గలవారు కానీ, శకునగాండ్రు కానీ, జ్యోతిష్కులు కానీ ఎవరు కూడా దీన్ని చెప్పజాలరు. వారు కూడా ఒప్పుకున్నారు. ఇదే 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అందుకు కల్దీయులు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు, ఏ అధికారియు శకునగాని యొద్దను, గారడీ విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతిని విచారింపలేదు, ఎవరు కూడా దీనిని చెయ్యచాలరు. ఏమన్నారు? రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవదూతలు కాక మరెవరునూ ఈ సంగతిని తెలియజెప్పజాలరు. దేవతలు నివాసములు శరీరముల మధ్య ఉండవు. ఇది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాజు ఏం చెప్పాడంటే,
మీరేం చేస్తారో తెలియదు. ఎంతవరకు మా జ్ఞానం ఎంత అన్నారు, మా జ్యోతిష్కం అంత అన్నారు, మా గారడి విద్య ఎంత అన్నారు, మీరేం చేస్తారో తెలియదు. మీకు టైం ఇస్తున్నాను, ఈ టైంలోపు నా కళని నా కళభావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అనేటువంటి ఆజ్ఞను జారీ చేసినటువంటి పరిస్థితులు. సో ఈ సంక్షోభ సమయంలో దానియేలు ఉన్నాడు, అతని స్నేహితులు కూడా ఉన్నారు. ఈ సమస్యలో, ఈ ఊహించినటువంటి ఈ ఈ పరిణామములో దానియేలు అతని స్నేహితులు కూడా చిక్కుకున్నారు. సో వారు కూడా ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితులు ఎలాగున ఉన్నప్పుడు దానియేలు అతని యొక్క స్నేహితులు ఏం చేశారో ఈ లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. సో ఈ సంక్షోభాన్ని దానియేలు ఎలా ఎదుర్కొన్నాడో, ఈ ఊహించినటువంటి సంభవాన్ని, ఈ చీకటి రోజులుగా ఉన్నటువంటి ఈ పరిస్థితులను దానియేలు ఎలా ఎదుర్కొన్నాడో ఈ 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో, ముఖ్యంగా 17, 18 వచనాలలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దానియేలు ఈ పరిస్థితులను ప్రార్థనతో ఎదుర్కొన్నాడు. ప్రార్థన యొక్క శక్తిని ఎరిగినటువంటి దానియేలు ఈ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, లేకపోతే రాజుకొచ్చిన కళ దాని భావాన్ని ఎరగటానికి అతడు ప్రార్థనను ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా ప్రార్థన చేశాడో 17, 18 వచనాల్లో మనం చూస్తున్నాం. దానియేలుకు ఒక 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు, దానియేలు, ఈ నలుగురు కలిసి వారు ఒక రోజంతా, ఒక రాత్రి అంతా ప్రార్థన చేయటంలో గడిపినట్లుగా మనము చూస్తున్నాం. ఈ ప్రార్థన బృందం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను దేవుడు దానియేలునకు తెలియచేశాడంట. చూడండి 19వ వచనంలో, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే వీరు ప్రార్థనను ఆశ్రయించారో, ఎప్పుడైతే వీరు కలిసి ఒక ప్రార్థనా బృందముగా ఏర్పడి వారికి వచ్చినటువంటి సమస్యను, వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యను, ఆ కఠినతరమైనటువంటి సంక్షోభాన్ని, ఆ చీకటి రోజులను ఎదుర్కోవటానికి వారు మోకాళ్ళను వంచారు, వారి చేతులను ఆకాశం వైపునకు ఎత్తారు, వారి కన్నులను దేవుని వైపునకు ఎత్తారు, వారి యొక్క స్వరాలను ప్రార్థన, వారి యొక్క మాటలను ప్రార్థనగా మలచి వారు ప్రార్థించటం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుకు వచ్చినటువంటి కళ విషయంలో, లేకపోతే అతడు ఈ తెలియచేసినటువంటి విషయాలలో రాజ్యమంతా కూడా ఒక అలజడి రేగింది. రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరిలోనూ కూడా గందరగోళం మొదలయ్యింది. వారందరూ కూడా డిసైడ్ అయిపోయారు, చచ్చిపోవడం తప్పించి ఇంక వేరే మార్గం లేదు అని. వారందరూ కూడా తీర్మానం చేసేసుకున్నారు, రాజు చెప్పినటువంటిది ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఏ శరీరీ కూడా చెప్పలేడని వారంతటి వారు నిర్ణయం చేసుకున్నారు. కానీ అదే సంక్షోభంలో ఉన్నటువంటి దానియేలు అతని స్నేహితులు నిర్ణయించుకోలేదు. అది నిజంగా మానవ శక్తికి అసాధారణమైనటువంటిది, మానవ జ్ఞానానికి అసాధారణమైనటువంటిది. అయినప్పటికీ కూడా దానియేలుకు తెలుసు, ప్రార్థనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అని. కాబట్టి దేవుడు ఆ విషయాలను దానియేలుకు తెలియచేశాడు. దానియేలు ఆ విషయాలను రాజునకు తెలియచేసి వారితో పాటుగా కల్దీయుల ప్రాంతములో, అనగా ఈ బబులోనులో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమముగా ఉండినట్లుగా దేవుడు వారికి తన యొక్క కృపను, తన సహాయాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ ప్రార్థన మన జీవితములకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఖచ్చితంగా. ఈ ప్రార్థన ద్వారా మనం మన జీవితంలో నేర్చుకునేటటువంటి ఒక విలువైనటువంటి పాఠం ఏంటంటే, మనము కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సంక్షోభాల గుండా వెళ్ళవలసి వచ్చినటువంటి వారమే. మనం కూడా జీవితంలో చాలామందిని సంపాదించుకుంటాం,
ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా ఉపయోగపడకపోతారా? ఈ స్నేహాలు, ఈ బంధాలు మనకి ఉపయోగపడతాయి కదా అని మనం కూడా ఈ లోకంలో కొందరినైనా సంపాదించుకుంటాం. సో నెబుకద్నెజరు కూడా అలాగే తన రాజ్యంలో చాలామందిని సంపాదించుకున్నాడు. కానీ వారందరూ కూడా ఒకానొక సమయంలో విఫలమయ్యారు. వారందరూ కూడా ఒకానొక సమయంలో రాజునకు సహాయం చేయలేకపోయారు. వారందరూ కూడా ఒకానొక సమయంలో వారి శక్తి, వారి యొక్క జ్ఞానం, వారికి ఉన్నటువంటి చాతుర్యం, వారికి ఉన్నటువంటి సమస్తమును కూడా రాజునకు సహాయం చేయటంలో విఫలమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు ఆయన ఒక ముగ్గురిని సంపాదించుకున్నాడు. ముగ్గురిని సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్నటువంటి ముగ్గురు కూడా ఎలాంటి వారంటే, ఈ సంపాదించుకున్నటువంటి ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఆ శక్తి ఎలాంటిదంటే, ఏ పరిస్థితులలోనూ కూడా విఫలము కానటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వారాల్లో, ఏ పరిస్థితుల్లోనూ కూడా విఫలము కానటువంటి ఒక వజ్రాయుధాన్ని వారి చేతుల్లో వారు కలిగి ఉన్నటువంటి వారు. ఏంటా ఆయుధం? ప్రార్థన. ముగ్గురిని సంపాదించుకున్నాడు. ఈ నలుగురులో ఉన్నటువంటి శక్తి, ఈ నలుగురు దగ్గర ఉన్నటువంటి ఆయుధం అసాధారణమైనటువంటిది, అసాధ్యమైనటువంటిది అనేటువంటిది ఆ ఆయుధం ముందు ఏ రోజు నిలబడలేనటువంటిది అన్నమాట. అలాంటి బలాన్ని, అలాంటి శక్తిని వారి జీవితంలో కలిగి వారు ముందుకు కొనసాగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. దానియేలుకు నెబుకద్నెజరు లాగా ఒక 100 మంది అతడు కలిగి లేడు. ఒక 100 మందిని ఆయన కలిగి లేనప్పటికీ కూడా ప్రార్థించేటటువంటి ఒక ముగ్గురిని ఆయన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కనీసం ఒక నలుగురినైనా సంపాదించుకోమంటారు. ఎందుకు? కనీసం ఒక 100 మందిని కాకపోయినా ఒక నలుగురిని సంపాదించుకుంటే నువ్వు పోయినప్పుడు వాళ్ళన్నా మోసుకెళ్ళి ఏదోటి చేస్తారని, అలా మోసేవాళ్ళని సంపాదించుకోమని ఈ లోక సామెత. అట్లీస్ట్ ఒక నలుగురినన్నా సంపాదించుకో జీవితంలోననేసేసి. విశ్వాసిగా మనం సంపాదించుకోవలసినటువంటి ఆ నలుగురు ఎవరంటే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటి వారు. ఇలాంటి నలుగురిని మన జీవితంలో సంపాదించుకోగలిగితే మన యొక్క జీవితములలో కఠినతరమైనటువంటి పరిస్థితుల్లో, సంక్షోభ సమయాలలో, చీకటి రోజులలో, గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితులను మనము అర్థం చేసుకోవటానికి, వాటికి ఎదురొడ్డి నిలబడటానికి, వాటిని ఓవర్కమ్ చేయటానికి, వాటిని అధిగమించి బయటకు రావటానికి ఆ నలుగురు యొక్క సహాయం మనకు ఉపయోగపడుతుంది. ఈ నలుగురు చేసేటటువంటి సహాయం ఈ లోకంలో ఏ అధికారం, ఏ ధనవంతుడు, ఏ ఐశ్వర్యవంతుడు, ఏ జ్ఞానవంతుడు చెయ్యలేనటువంటి సహాయం అది. వీళ్ళెవరూ కూడా చేయలేరు ఆ సహాయాన్ని. కారణం ఏంటంటే, ఒక్క ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దాన్ని చేయగలరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని బిడలమ్మగా ఈ లోకములో మనము కనీసము ఒక నలుగురిని సంపాదించుకుందాం. సో ఈరోజు మనము ఈ లోకములో సంపాదించుకుని నానుకున్నటువంటి వారిలో చాలామంది ప్రచారకర్తలుగా ఉంటారు, కానీ ప్రార్థించేటటువంటి వ్యక్తులుగా ఉండరు. నీ జీవితంలో ఏ చిన్న సంఘటన సంభవించినప్పటికీ కూడా దాన్ని ఊరికే ప్రచారం చేయడానికి ఒక 100 మంది ఉంటారు నీ చుట్టూ. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సంక్షోభములో దాని 4 భుజాన్ని వేసుకుని దానికి ఇంకొక 4 వేసి ఇంకొక 4 రీతులుగా చెప్పేటటువంటి చాలామంది మన చుట్టూ ఉంటారు. ఇలాంటి వారిని మనం ఊరకనే సంపాదించుకోగలుగుతాం. కానీ
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నీకు నాకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థించేటటువంటి ఓ నలుగురిని సంపాదించుకోండి. అట్లీస్ట్ ఒక నలుగురిని సంపాదించుకోండి. నీ సమస్యను వారికి చెప్పినప్పుడు భారంతో ప్రార్థన చేసేటటువంటి వారు వాళ్ళు. సంక్షోభంలో ఉన్నప్పుడు నీకంటూ ఒక ప్రార్థన సపోర్ట్ని వారు ఇచ్చేటటువంటి వారుగా ఆ నలుగురు కూడా ఉండగలిగినప్పుడు మన జీవితంలో ప్రతిదాన్ని కూడా సునాయాసముగా మనము జయించగలుగుతూ ఉంటాం. కాబట్టి నీ సంక్షోభ సమయాలలో నీ కొరకు భారంతో ప్రార్థించేటటువంటి వారిని, నీవు ఒక సమస్యను పంచుకున్నప్పుడు నీతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసేటటువంటి వారిని మనం సంపాదించుకోగలగాలి. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి దినాలలో అలాంటి నలుగురు దొరకటం కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. నిజంగానే అలాంటి నలుగురిని సంపాదించుకోవటం కష్టమే. మనము నమ్మకముగా మన సంక్షోభాలను గురించి మనము చెప్పి వారు ప్రార్థన చేస్తారు అని ధైర్యముగా ఉండేటటువంటి పరిస్థితులు మేబీ ఉన్నాయో లేదో తెలియదు. చాలాసార్లు నేనే భయపడతాను. ఎవరైనా ఒక సమస్యను గురించి చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ సమస్య ఎవరికీ తెలియదండి, మీకే తెలుసు, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, ఆ సమస్యను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక విశ్వాసం వచ్చి మీకు తెలుసా అయ్యగారు పలానా వాళ్ళు ఇంట్లో ఇలా జరిగిందంట అని చెప్పినప్పుడు అర్థం కాదనమాట. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి దాన్ని వాళ్ళకి తెలియచేసి, ఒకరి ద్వారా నాకు ఈ విషయం మరలా తెలిసింది కాబట్టి ఈ విషయం ఎంతమందికి తెలిసిందో నాకు తెలియదు. ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత నేను అయ్యగారికి మాత్రమే చెప్పాను, అయ్యగారే చెప్పుంటారని మాత్రం అనుకోవద్దామని మరలా సంజాయిషించుకోవాల్సినట్టు పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఈ దినాలు అలా ఉన్నాయి. కారణం ఏంటంటే సేవకులంగా మేము అందరితోనూ కూడా మింగిల్డ్ అవుతాం, అందరితోనూ కూడా మాట్లాడతాం, ప్రతి ఒక్కరూ కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి వెంటనే టక్కని జ్ఞాపకం వచ్చేది ఏంటంటే అయ్యగారే చెప్పు ఉంటారు అనేసి. అందుచేత మరలా ఫోన్ చేసి మీరు మాకు చెప్పినటువంటి విషయం వేరే వాళ్ళ ద్వారా మరలా తెలిసింది కాబట్టి ఇది ఎంతమందికి తెలిసిందో తెలియదు. మేమైతే దాని గురించి ప్రార్థన చేస్తున్నాం తప్పించి ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇలా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కానీ దానియేలు కలిగి ఉన్నటువంటి ఆ ముగ్గురికి వలె అట్లీస్ట్ ఒక నలుగురిని మనము మన సంక్షోభాలలో, మన కష్టాల్లో, మన సమస్యల్లో, మనం ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లో మన కొరకు ప్రార్థించేసేటటువంటి వారిని మనము కలిగి ఉండటం అనేటువంటిది మంచిది. ఒక ప్రార్థనా బృందం ఏకీభవించి చేసేటటువంటి ప్రార్థన, ఏక మనసుతో చేసేటటువంటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది అది చాలా శక్తివంతమైనటువంటిది, నో డౌట్. అయితే అన్ని సందర్భాలలోనూ కూడా కేవలం వ్యక్తిగత ప్రార్థన మీదే కాకుండా మనము కొందరినైనా ఒక ప్రార్థన విధానం ఉన్నటువంటి వారిని సంపాదించుకొని కలిసి ప్రార్థన చేసేటటువంటి, ఏకీభవించి ప్రార్థన చేసేటటువంటి ఒక బృందాన్ని మనం కలిగి ఉండటం అనేటువంటిది మన జీవితాలలో ఈ సంక్షోభాలను మనం సునాయాసంగా జయించడానికి మనకు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి అలాంటి నలుగురిని నీ విశ్వాస జీవితంలో నువ్వు సంపాదించుకోగలిగావా, కలిగి ఉండగలిగావా? అది చాలా శ్రేష్టమైనటువంటిది. రెండవది, ఇలాంటి సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు దానియేలు జీవితంలో నుంచి ఈ యొక్క భాగంలో నుంచి మనము నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, ఈ అనివార్యమైన కఠినతరమైన సంక్షోభ పరిస్థితులు దానియేలు జీవితంలో ఎదురైనప్పుడు అతడు ఏ దిక్కునకు చూడలేదు, కానీ మొట్టమొదటిగా అతడు చూసింది దేవుని దిక్కునకు చూశాడు ఆయన. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ అర్థం కానటువంటి అస్తవ్యస్తమైనటువంటి ఈ పరిస్థితుల మధ్యలో మనము నలిగిపోతూ విరిగిపోతూ నిద్రపట్టనటువంటి రాత్రులు గడిపేదానికంటే కూడా మనము దేవుని వైపునకు చూసి దేవుని సహాయాన్ని కోరుకోవటం, లేకపోతే ఆయన ఆలోచనను కోరుకోవటం,
ఆ సమస్యని గురించి ప్రార్థించేటువంటి ఓ నలుగురిని దానియేలు సంపాదించుకున్నట్లుగా మనం కూడా సంపాదించుకుని వారితో కలిసి ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక మార్గాన్ని సరళం చేస్తూనే ఉంటాడు. ఒక భక్తుడు అంటాడు, నీ పెదవులు మూతపడనంత వరకు దేవుడి యొక్క ధనాగారాలలో ఏ తలుపు కూడా మూయబడదు అంటాడు. నీ పెదవులు మూతపడనంత వరకు దేవుని యొక్క ధనాగారాలలో ఏ తలుపు కూడా మూయబడదు. అది ఆర్థిక ధనాగారం కావచ్చు, జ్ఞానం అవసరత కావచ్చు, సహాయము కావచ్చు, ఏ విధానంలో నీకు ఏ సహాయం కావాలనుకున్నప్పటికీ కూడా ఆయన తన ఐశ్వర్యములో నుంచి, తన సమృద్ధిలో నుంచి మన ప్రతి అవసరతను తీర్చగలడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమృద్ధి కేవలం మన అప్పులను తీర్చేటటువంటి సమృద్ధి మాత్రమే కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమృద్ధి కేవలం మన రోగాలను కుదిర్చేటటువంటి సమృద్ధి మాత్రమే కాదు. ఆయన ధనాగారం, ఆయన దగ్గర ఉన్నటువంటి సమృద్ధి ఈ లోకములో మనము ఎన్నైతే ఎదుర్కొంటున్నామో, ఎన్ని పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామో, ప్రతి దానిలోనూ మనకు సహాయం చేయగలిగినటువంటి ఐశ్వర్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తన ఐశ్వర్యములో నుంచి మన ప్రతి అవసరతను తీర్చగలడు. ఎంతవరకునంటే మన పెదవులు మూత పడనంత వరకు, మన నాలుక ప్రార్థించే నాలుకగా ఉన్నంత వరకు, మనము దేవుణ్ణి పిలిచేటటువంటి వారముగా ఉన్నంత వరకు కూడా ఆయన నిరాటంకముగా ఆయన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. నిరాటంకంగా తన సహాయాన్ని మనకు పంపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఎవరు ఏ సంక్షోభ సమయాల్లో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియకపోవచ్చు. ఎవరి జీవితాల్లో ఎలాంటి చీకటి దినాలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు. ఎవరు ఎలాంటి సంక్షోభాల గుండా, సమస్యల గుండా ప్రయాణము చేస్తున్నారు, అర్థం కాకుండా అస్తవ్యస్తంగా ఏమి చెయ్యాలో కూడా పాలుపోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఎవరికి చెప్పనవసరం లేదు, నేరుగా దేవునికి చెప్పు. రెండవదిగా ఓ నలుగురిని సంపాదించుకోమని చెప్పాను కదా, కనీసం ఈ రోజు నుంచి అయినా సర్చ్ చేసి ఆ నలుగురిని సంపాదించుకో. ఆ నలుగురిని సంపాదించుకుని ఆ నలుగురికి చెప్పు. ఈ నలుగురు ఎలాంటి వారై ఉండాలి? ప్రచారకర్తలుగా కాదు. ఎలా ఉండాలి? ప్రార్థించేటటువంటి వీరులుగా ఉండాలి. ప్రార్థించేటటువంటి వీరులుగా ఉండాలి. అలాంటి ఓ నలుగురిని సంపాదించుకొని దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు ఈ లేఖన భాగాన్ని చదివాను, కానీ సాయంత్రం దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఈ వాక్యం నాతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. చాలా ఆశ్చర్యకరముగా దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎన్ని లోతైనటువంటి సత్యాలను ఆయన గ్రంథంలో దాచి ఉంచాడో అనిపించింది. అనేక మార్లు ధ్యానం చేసిన, చదివిన, మరలా చదివినప్పుడు మరలా నూతనంగా అనిపించటం. నిజంగా దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి, ఆ జీవం అలాంటిదన్నమాట. ఆ జీవం అలాంటిది. బహుశా మీలో ఎంతమందికి ఇవి అవసరమో తెలియదు, కానీ మేబీ నాకు అవసరమని దేవుడు నాతో మాట్లాడాడేమో అనిపించింది అనమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలలో ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, ప్రభు వైపునకు చూద్దాం. అలాగునే కనీసం ఈ లోక సామెత మేబీ మనం పోయిన తర్వాత కొరకు వారు చెప్పారు, కానీ దేవుని యొక్క వాక్యం ఆ నలుగురు మనము ఉన్న జీవితంలో ఉన్నతంగా జీవించటానికి మన కొరకు ప్రార్థించేటటువంటి వారిని సంపాదించుకున్నామని మనం ప్రోత్సహిస్తుంది. ఆ రీతిగా మనం మన జీవితాలలో ప్రార్థన చేద్దాం, ప్రభు వైపునకు చూద్దాం, ప్రార్థించేటటువంటి ఓ నలుగురిని సంపాదించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచి కండ్లు మూసుకుని రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకో, దానియేలు
షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోనులో సంక్షోభంలో ఉన్నారు, చీకటి రోజుల్లో ఉన్నారు. ఊహించినటువంటి పరిణామాలు వారిని చుట్టుముట్టాయి. బబులోనులో వారితో పాటు నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వారందరూ ఫిక్స్ అయిపోయారు, మా జీవితాలు ముగించడం తప్పించి వేరే మార్గం లేదని. అదే సంక్షోభంలో ఉన్నటువంటి ఈ నలుగురు అలా ఫిక్స్ అవ్వలేదు. ఇది ముగింపు కాదు, ఇక్కడ ఒక నూతన ఆరంభాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నట్లుగా దేవుని వైపునకు చూశారు. ప్రార్థన బృందముగా కలిసి ఏకీవించి ప్రార్థన చేశారు. దేవుడు ఆ కళ భావాన్ని, మర్మాన్ని, సమస్తాన్ని కూడా తెలియచేశాడు. మన పెదవులు మూతపడనంత వరకు దేవుని ధనాగారంలో ఏ తలుపు కూడా మూసివేయడం. ప్రార్థించేటటువంటి ఆ నలుగురును నీ చుట్టూ ఉన్నప్పుడు కాదేది అసాధ్యం, అసాధారణం అనేటువంటిది విశ్వాసి యొక్క డిక్షనరీలోనే ఉండదు. అంత అద్భుతముగా ప్రార్థన పనిచేస్తుంది. అలాంటి ప్రార్థనా శక్తి ఆ రోజు దానియేలు స్నేహితులు కలిగి ఉన్నారు. అలాంటి ప్రార్థన ఆయుధాన్ని ఆ రోజు దానియేలు స్నేహితులు కలిగి ఉన్నారు. కాబట్టి వారు మోకరించగా, వారు స్వరమెత్తగా, వారు పెదవులు విప్పగా, వారి నోటి వెంబడి ప్రార్థన ప్రవాహం వలె ప్రవహించగా దేవుడు కదిలి ఆ పరిస్థితులను దానియేలుకు తెలియచేశాడు. ఎస్, ఈరోజు అదే జీవము గల దేవుడు, ఈరోజు అదే జీవముతో ఉన్నటువంటి ప్రార్థన మన చేతులలో ఉంది, మన చేతుల్లో ఉంది. నీ సంక్షోభం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ చీకటి ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ ఇరుకు ఏంటో, అస్తవ్యస్తంగా నీ పరిస్థితులు ఏంటో, అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, ఏం చెయ్యాలో పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, వాటిని కొరకు ప్రార్థించి నలుగురిని సంపాదించుకుని ఏక మనసుతో భారంతో ప్రార్థన చేయి. మా దేవా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో బబులోను రాజ్యములో సంక్షోభంలో ఇరుక్కున్నటువంటి దానియేలు అతని స్నేహితులు ఆ సందర్భములో వారు చేసినటువంటి పని ఏమిటో, వారు ఎట్లాగున ఆ పరిస్థితులను అధిగమించారో మాకు తెలియజేశారు. నిజమే, మా చుట్టూ 100 మంది ఉండొచ్చు, మాకు అనేకులు ఉన్నారు అనుకోవచ్చు. మేము పెట్టేటటువంటి స్టేటస్లకు 100లో లైక్స్ కొట్టేటటువంటి వారు, మేము పెట్టేటటువంటి పోస్టులకు 100లో కమెంట్ చేసేటటువంటి వారు చాలామంది ఉండొచ్చు. అలాగునే మా జీవితాల్లో జరిగినటువంటి సంక్షోభాలను ప్రచారకర్తలుగా అనేక మంది ఉండొచ్చు. కానీ ఎట్లాంటి వారు కాదు విశ్వాసి కావాల్సింది, ప్రార్థించేటటువంటి ఒక నలుగురు కావాలని మీరు చాలా స్పష్టంగా మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అలాంటి వారిని మేము సంపాదించుకోవటానికి ఆ రీతిగా ప్రభా ఆ బృందగానముతో కలిసి నిన్ను గాన ప్రతిగానములు చేస్తూ ప్రార్థిస్తూ మా సంక్షోభాలను అధిగమించడానికి మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ మాటలను విత్తనము వలె నాటమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభువా. వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఎవరికి వారమే మీ సంక్షోభాలు ఏంటో, మీ సమస్యలు ఏంటో, మీ కష్టం ఏంటో దేవునికి నేరుగా తెలియచేయండి. ఇది అస్తవ్యస్తంగా ఉంది, ఇది అర్థం కావటం లేదు, ఇది దేనికి లొంగదు అనేటువంటి అవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి, అస్తవ్యస్తంగా ఉన్నా, అర్థం కాకపోయినా, గందరగోళంగా ఉన్నా, అది కఠినముగా ఉన్నప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకో, అది నీకు మాత్రమే కఠినం, అది నీ జ్ఞానానికి మాత్రమే అందనిది, అది నువ్వు మాత్రమే అధిగమించలేనిది. ప్రార్థన కాదు సుమా, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి దేవునికి అది కఠినం కాదు, అది గందరగోళం కాదు, అది సమస్య కానే కాదు, సమస్య కానే కాదు. కాబట్టి జ్ఞానం కొరకు అడుగు, శక్తి కొరకు అడుగు, సహాయం కొరకు అడుగు, విడుదల కొరకు అడుగు. దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రార్థనలు వింటూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ దానియేలు ఆ రాత్రే
దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నట్లుగా ఈ రాత్రే నీ విషయంలో దేవుడు స్పందించేలాగున, ఈ రాత్రే దేవుడు నీ యొక్క ప్రార్థనకు జవాబునిచ్చేలాగున విశ్వాసముతో ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఎక్కుపెట్టి ప్రార్థన చేయి. నీ అవసరతలు, నీ అక్కరతలు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియచేస్తూ వారి దగ్గర కన్నీరు కార్చే బదులు ఆ కన్నీటిని దేవుని సన్నిధిలో కార్చు, దేవుని పాదాల చెంత కార్చు. దానికి విలువ, దానికి ప్రతిఫలం ఉంటుంది, ఆ బాధకు నివారణ ఉంటుంది. గొప్ప దేవుడమైన తండ్రి, ఎవరైతే వ్యక్తిగతముగా వారి జీవితాలలో ఉన్నటువంటి సమస్యలను గురించి నీ సన్నిధిలో మొర్రపెడుతూ ఉన్నారు, నీ వైపునకు చూస్తూ ఉన్నారు, పట్టుదలతో విశ్వాసముతో అసాధ్యాలకు దేవుడమైనటువంటి నీ వైపునకు చూస్తూ ఉన్నారు. మా అందరి జీవితాలను దర్శించండి. ఆనాడు దానియేలు అతని ముగ్గురు స్నేహితులు ప్రార్థించగా దిగివచ్చిన దేవుడవు, ప్రార్థించగా జవాబునిచ్చినటువంటి దేవుడు, ప్రార్థించగా సహాయం అందించిన దేవుడవు, ప్రార్థించగా కృపనిచ్చినటువంటి దేవుడు. ఈ రాత్రి మేము నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. మాకు ప్రతిఫలం దయచేయండి, మాకు నీ కృపను అనుగ్రహించండి, మాకు నీ సహాయం అనుగ్రహించండి. గొప్ప దేవుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపచేయండి. నీ క్షేమాన్ని మా కుటుంబాలకు అనుగ్రహించండి. విశ్వాసులంగా మేము కూడా ఒకరి కొరకు ఒకరం ప్రార్థించే స్థితిలోనే మా జీవితాలను ఉంచుకోవటానికి, ఎల్లప్పుడూ ఒకరి కష్టంలో ఒకరం పాలు పంచుకునేటటువంటి వారముగా ఉండటానికి, ఒకరి సంక్షోభములో మరొకరము కేవలము ప్రార్థించటం మాత్రమే మేము చేసేటటువంటి వారముగా ఉండులాగున ప్రతి ఒక్కరి జీవితాలను కూడా మలచండి. మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనిచ్చి ప్రార్థిస్తున్నాను. ఎవరికి వారమే ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోండి, బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోండి. మీ అవసరతలను, అక్కరతలను వ్యక్తిగతంగా దేవునికి తెలియచేయండి. నీ సమస్య ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు, వాటి కొరకు మరలా ఇదే సన్నిధిలో, ఇదే సముఖంలో నిలుచుండి సాక్షిగా నిలబడి దేవునికి సాక్ష్యం చెప్పేటటువంటి విధానంలో దేవుడు కార్యములు జరిగించేలాగా ప్రార్థన చేయి. మా దేవ, మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపచేయమని, నీ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను.